2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకో బ్లూ యాడ్ బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ చేసిన రోడ్ యాక్సిడెంట్ కేసు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఈ నెల 16వ తేదీన రోడ్ యాక్సిడెంట్ లో ఓ యువతి ప్రాణాలు కోల్పోయినా ఇంతవరకు సంజూష్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా నుంచి జూమ్ కాల్లో రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఈ రోడ్ యాక్సిడెంట్ కేసు మీద లింగమనేని రమేష్ గారు కూడా స్పందించారు. తాము చట్టపరంగా దర్యాప్తుకు సహకరిస్తామని చెప్పారు. అయితే ఈ కేసుకు సంబంధించి మీ డిమాండ్స్ ఏంటి? గాడ్ ఈస్ వాచింగ్, నో వన్ కెన్ ఎస్కేప్ గాడ్. దేవుడు పేరట నేను మాట్లాడుతున్నాను, దేశం కొరకు నేను మాట్లాడుతున్నాను, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను, స్పిరిచువల్ లీడర్గా మాట్లాడుతున్నాను, ప్రపంచ శాంతి దూతగా మాట్లాడుతున్నాను. మనకి పిల్లలు ఉన్నారు, నాకు 2 కూతుర్లు, కొడుకు. ప్రతి ఒక్క అమ్మాయిని, ప్రతి ఒక్క అబ్బాయికి జరుగుతున్న అన్యాయం నా కొడుకు జరిగితే ఎలా ఉంటుంది, నా కూతురికి జరిగితే ఎలా ఉంటుంది అని ప్రతి ముఖ్యంగా ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, దేవుడు వాళ్ళ పిల్లల్ని దీవిస్తాడా, శపించడా? ఎవరైతే అవినీతి చేస్తున్నారో వారి పిల్లలు దేవుడు శపించలేదా? ఇప్పుడు యాక్సిడెంట్లు అయి మంత్రులు, కుమారులు చనిపోలేదా? నిన్నటి వరకు నేను వీడియో రిలీజ్ చేసినంత వరకు ఎంపీ లింగమనేని ఎక్కడా స్పందించలేదమ్మా. లెట్ us బి క్లియర్ విత్ ఫ్యాక్ట్స్ హియర్. నెంబర్ 1, ఇది యాక్సిడెంట్ ర్యాష్ గా డ్రైవ్ చేసినందువలన 26 సంవత్సరాలు యంగ్ పూర్, అతి బీద ఒడిస్సా నుండి వచ్చి హైదరాబాద్ మాదాపూర్ లో జాబ్ చేసుకుంటూ ఏదో చిన్న అమౌంట్ 20-25,000 సంపాదిస్తూ తన కుటుంబం అంతటిని ఒడిస్సాలో పోషిస్తుంది. నెంబర్ 1, అలాంటి అమ్మాయిని ఇంత ఘోరంగా యాక్సిడెంట్ చేసి నెగ్లిజెన్స్ గా, అక్కడ స్పీడ్ లిమిట్ ఎంత చూసారా మీరు? నేను అన్ని ఇన్వెస్టిగేట్ చేశాను. బంపర్స్ ఏమున్నాయి, ఎంత స్పీడ్ లిమిట్ లో వెళ్ళాలి? పోలీసులు ఈ సత్యాన్ని ఎందుకు దాచుతున్నారు? ఫస్ట్ క్వశ్చన్. నెంబర్ 2, ఆదివారం అయితే ఈ రోజు శనివారం ఎంపీ లింగమనేని స్పందించారు. 5 రోజులు ఎందుకు స్పందించలేదు నేను డిమాండ్ చేసినంత వరకు? 3, ప్రధాన మీడియా ఛానల్స్ అన్ని ఈ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడట్లేదు? 4, లింగమనేని సంజూష్ అనే అబ్బాయి యాక్సిడెంట్ చేస్తే లింగమనేని అని పేరు లేకుండా ఎఫ్ఐఆర్ ని ఎవరు ఫాల్స్ ఎఫ్ఐఆర్ ని ఫేక్ చేయించారు? డిసిపి ఆధ్వర్యంలో అయిందా, సిఐ ఆధ్వర్యంలో అయిందా, ఎస్ఐ ఆధ్వర్యంలో అయిందా? ఒక ఎంపీ కొడుకుది లింగమనేని రమేష్ అని. ఇప్పుడు కుమార్ అన్నోళ్ళు లక్షల మంది ఉంటారు, సంజూషులు అన్నోళ్ళు లక్షల మంది ఉంటారు. లింగమనేని ఇంటి పేరే కదా ముఖ్యం. ఆ ఇంటి పేరు లేకుండా ఎలాగ ఎఫ్ఐఆర్ చేశారు? ఇది క్లియర్ గా ముందు నుంచి మేనేజ్డ్ అని చాలా మంది చెప్తున్నారు నాకు. ఇది రుజువులతో క్లియర్ గా కనబడుతుంది. ఏంటి, ఎఫ్ఐఆర్ లో లింగమనేని అని ఒరిజినల్ దాంట్లో పేరు లేకపోవడమే అన్ని అనుమానాలకి దారి తీస్తుంది. ఇది ఒకటే కాదు, ఎంపీ కొడుకులకు ఒక చట్టం, ఎమ్మెల్యే కొడుకులకి, ఎంపీ కొడుకులకి, మంత్రుల కొడుకులకి ఒక చట్టం, సాధారణ ప్రజలు 150 కోట్లు మన దేశంలో ఉన్న వాళ్ళకి ఇంకొక చట్టమా? అంటే 4,000 మంది ఎమ్మెల్యేలు కొడుకులు ఏం చేసినా మనం చూస్తున్నాం. ఈ లింగమనేని రమేష్ ఎవరో నాకు తెలియదు, ఆయన పేరే నేను విన్నట్టు గుర్తులేదు, పరిచయం లేదు. కానీ ఇక్కడ 26 సంవత్సరాలు యంగ్ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే ఎందుకు ఎవరు స్పందించట్లేదు? లింగమనేని రమేష్ ఎందుకు స్పందించలేదు? దేవుడు సహించడు, న్యాయం ఈ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి కూతురు లేరా, కొడుకులు లేరా? అదే లింగమనేని కొడుకు జరుగుంటే, కూతురికి జరుగుంటే యాక్సిడెంట్, పోలీసులు ఇలాగే చివరి పేరు లేకుండా, ఇంటి పేరు లేకుండా ఎఫ్ఐఆర్ చేస్తారా? 5-6 రోజులైనా ఏదో పిలిపించి అక్కడికక్కడ బెయిల్ ఇచ్చి పంపించేస్తారా? ఏంటి ఇది జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో?
ఏం పాలన జరుగుతుంది, ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంత అవినీతి జరుగుతుంది అర్థం చేసుకుంటున్నారు ప్రజలందరూ. రోడ్ యాక్సిడెంట్స్ అనేవి ఎవరు ఉద్దేశపూర్వకంగా చేయరు. ఈ సంజూష్ విషయానికి వచ్చినప్పుడు కూడా డ్రైవింగ్ చేస్తున్న టైంలో అతను డ్రగ్స్ తీసుకోవడం కానీ మద్యం తీసుకోవడం లాంటివి ఏవి జరగలేదు అని చెకింగ్స్ లో కూడా తెలిసింది. కేసుని తప్పుదోవ పట్టించడానికి మొదట్లో ఏమైనా ప్రయత్నాలు జరిగాయి అనుకుంటున్నారా? లింగమనేని సంజూసే డ్రైవ్ చేస్తున్నాడు. నెంబర్ 1, పోలీసులు ఎందుకు నాకు చాలా క్వశ్చన్లో మెయిన్ క్వశ్చన్, పోలీసులు లింగమనేని అనే పేరు ఎందుకు తీసి ఎఫ్ఐఆర్ చేశారు? ఎవరు రెస్పాన్సిబుల్ వాళ్ళని సస్పెండ్ చేయాలి నా ఫస్ట్ డిమాండ్. లేదు అంటే ఇంకా దేశంలో ఇంకా కోర్టులు, చట్టాలు, పోలీస్ స్టేషన్లు మూసేయడమే మంచిది. సెకండ్ డిమాండ్ ఏంటి? ప్రగాఢ సానుభూతి 6 రోజుల తర్వాత చెప్తున్న మహానుభావుడు తండ్రి, సానుభూతి చెప్తే తిరిగి లైఫ్ రాదు. ఆయనకు 1000 కోట్ల ఆస్తుందని విన్నాను. ఎంత ఉందో దేవుడికి తెలుసు, ఆయనకు తెలుసు. ఎందుకంటే రూలింగ్ పార్టీలో మనకేం తెలియదు కదా, వాళ్ళకి రూలింగ్ పార్టీలో ఉన్నారు కదా ఇప్పుడు బీజేపీతో పాటు జనసేన. సో కనీసం 1,00,000 కోట్లు ఇచ్చినా లైఫ్ రాదు. 10 కోట్లు ఆ కుటుంబానికి ఇవ్వాలి. ఎందుకంటే తను ఒక్కరే ఆ కుటుంబాన్ని పోషిస్తుంది. 1,00,000 కోట్లు ఇచ్చినా రుణం తీర్చుకోలేరు. కనీసం 10 కోట్లు ఇవ్వాలని సెకండ్ డిమాండ్. నా థర్డ్ డిమాండ్ ఏంటంటే తండ్రి కొడుకులు కనీసం వాళ్ళ కుటుంబాన్ని దర్శించి, తల్లిదండ్రులను దర్శించి, రాజ్యసభ ఎంపీ అంటేనే సేవ కదా, ఇప్పుడు వరకు కలిసారా? ఒక ట్వీట్ చేశారు, ఏం స్పందించారమ్మా? ఆయన ఏమైనా వీడియోలో మాట్లాడారా? మీ దగ్గర ఏమైనా వీడియో ఉందా? నేషనల్ న్యూస్ నేను మాట్లాడిన తర్వాత అయినందుకు పెద్ద పెద్ద నేషనల్ ఛానల్స్, ఏఎన్ఐ, పిటిఐ క్వశ్చన్ చేస్తున్నందుకు ఈ రోజు లాస్ట్ 24 hours ఒక ట్వీట్ చేశారు. ఇది ఆ ట్వీట్ తో జరిగిపోద్దా? కెన్ యూ బ్రింగ్ యువర్ లైఫ్ బ్యాక్ విత్ యువర్ డీప్ సారో? గాడ్ ఈజ్ వాచింగ్, నో వన్ కెన్ ఎస్కేప్ గాడ్. ఇంతకుముందు చాలా జరిగాయి చూడండి. ఉగ్రత నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఎంత స్పీడ్ గా డ్రైవ్ చేశాడు, ఎందుకు రివీల్ చేయమనండి? సీసీటీవీ కెమెరాలు పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి, ఒక ఇంటర్వ్యూ చేయడం, ఎవిడెన్స్ అన్ని ప్రిజర్వ్ చేయమనండి. మండే లోపు న్యాయం జరగకపోతే మేము కోర్టుని ఆశ్రయిస్తున్నాం. క్షమించేది, విడిచిపెట్టేది లేదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, డబ్బులు లేని వాళ్ళకి ఒక న్యాయం అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. మీరు కూడా మొదటి నుంచి అదే మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కూడా ఇలాంటివి జరిగిన ఏదో హడావిడి అప్పటి వరకు జరుగుతుంది కానీ తర్వాత మళ్ళీ ఇదంతా సైలెంట్ అయిపోతుంది. కానీ మన చట్టంలో ఎలాంటి మార్పులు రావాలి ఒక కామన్ మ్యాన్ కి న్యాయం జరగాలంటే? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఈ మధ్యని అనేక మంది ఎంపీలు, ఒక ఎంపీ కొడుకు ఎలా తప్పించుకున్నాడో మనం చూసాం. నేను బిజీగా ఉన్నాను, స్పందించలేదు. ఎంతమంది ఎమ్మెల్యేలు కొడుకులు, ఎంపీలు కొడుకులు, అసలు ఎమ్మెల్యేలే ఎంపీలే, ఈ పార్టీ ఆ పార్టీ నేను అన్ను, మహిళల పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. వాడు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నాడు ఇప్పుడు ఆ జనసేన పార్టీలో. ఏంటిది? ఎక్కడికి ఎలా దిగజారిపోయాం మనం? దేశం అందుకనే కోట్ల మంది ఈ యంగ్ పీపుల్ రెచ్చిపోయి ఒక పేరు ఊరు లేని కాక్రోచ్ పార్టీలో 2 కోట్ల మంది 6 రోజుల్లో జాయిన్ అయిపోయారు. అంటే 60 సంవత్సరాలు వెళ్ళిన కాంగ్రెస్ కి లేరు ఆ ఫాలోయింగ్, 15 సంవత్సరాలు వెళ్ళిన బీజేపీకి లేరు 1 కోటి మంది ఫాలోయింగ్. ఎందుకు ఒక యంగ్ మ్యాన్ కాక్రోచ్ జనతా పార్టీ అని పెడితే 6 రోజుల్లో దేవుడు సృష్టించాడు. 6 రోజుల్లో ఆయనకు 2 కోట్లు ఫాలోయింగ్ ఉంటే ఎంత ఘోరంగా ఢిల్లీలో వాళ్ళని ట్రీట్ చేశారు. లాఠీ చార్జీలు చేసి, కాల్పులు చేసి, ఎంత ఘోరంగా మాట్లాడారా? ఈ ఎమ్మెల్యేలు ఎవడైనా, ఈ ఎంపీలు ఎవడైనా మాట్లాడా? నేను మాట్లాడాను. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే వీళ్ళందరూ ఒకటే. న్యాయం కొరకు నిలబడే వాళ్ళు బహు తక్కువ, అరుదు అని మనం క్లియర్గా చెప్పొచ్చు. అన్ని పార్టీల్లో ఇంత అవినీతి జరుగుతుంటే రాష్ట్రం, దేశం, అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు వస్తున్నారని విన్నాను లండన్ నుంచి. మండే మార్నింగ్ వరకు మేము టైం ఇచ్చాం. ఇమ్మీడియట్ గా డీజీపీ, కమిషనర్ సరి అయిన సెక్షన్స్ పెట్టి న్యాయం చేసి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి,
కుటుంబానికి 10 కోట్లు ఇవ్వాలి. ఎవరైతే ఎఫ్ఐఆర్ లింగంనేని అని పేరు లేకుండా చేసిన వాడిని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. అసలు ఉద్యోగం నుంచి పీక్ పడియాలి. పోలీస్ వ్యవస్థ బాగుపడాలి అంటే. లింగమనేని సంజూష్ కేసు విషయంలో మీరు మండే వరకు డెడ్ లైన్ పెట్టారు. ఒకవేళ అప్పటి వరకు మీ డిమాండ్స్ ని నెరవేర్చకపోతే ఏం చేస్తారు? కోర్టుకు వెళ్తాం. బెట్టింగ్ యాప్ల గురించి సీజే ముందు, సూర్యకాంత్ గారి ముందు 6 వాదనలు వినిపించి 40 కోట్ల యూత్ నేను కాపాడలేదా? లాస్ట్ ఇయర్ మే 23, ఆగస్టు 1, ఆగస్టు 18, 19, 20లో పార్లమెంట్ లో బిల్లు పెట్టలేదా? లోక్సభ, రాజ్యసభ నేను తెచ్చిన ఆర్డర్ బిల్లుగా మారింది. 40 కోట్ల మంది యూత్ బాగుపడ్డారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోతే నేను హైకోర్టులో వాదనలు వినిపించి 3 ఆర్డర్లు తీసుకొచ్చి అదానికి అమ్మకుంటా ఈ 2 పార్టీల డ్రామాల్ని ఆపలేదా? ఇప్పుడు కూడా దానికి ఎన్ని అన్యాయాలు జరిగినా దిక్కు లేదు ఆ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కొరకు. అలాగే ఇక్కడ హైడ్రాలో ఒకరికి ఒక న్యాయం అని కేసే లేదా? ఈ ఎమ్మెల్యేలు ఒక పార్టీలో జాయిన్ అయ్యి ఇంకో పార్టీలో ఎలా మారుతారని కేసే లేదా? ప్రవీణ్ పగడాల హత్యగా నేను రుజువు చేయలేదా? ఇది యాక్సిడెంట్ కాదని ఎవడైనా డిబేట్కి వచ్చాడా? అప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయమంటే చేయలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో ఇన్ని ఘటనలు జరుగుతుంటే మీరేమో అమెరికాలో ఉన్నారు, వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. కానీ గ్రౌండ్ కి వచ్చి కదా పోరాటం చేయాల్సింది. మీరు అమెరికా నుంచి ఇండియా ఎప్పుడు వస్తున్నారు? మన దేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, ఈ ఘటనల మీద ఎప్పుడు ఫైట్ చేయబోతున్నారు? 18 సంవత్సరాలు 200 దేశాల్లో హైయెస్ట్ పెయిడ్ స్పీకర్. సమస్తం విడిచిపెట్టి నాకున్న ఆస్తులంతా 3,10,000 మంది అనాథులను, 40 లక్షల వితంతులను కాపాడిన ఏకైక వ్యక్తిని నేను. 60 లక్షల ఇండియన్స్ అమెరికాలో ఉన్నారు. ఎవడైనా ఏమైనా చేస్తున్నాడా ప్రజల కొరకు? రాజకీయాల్లో ₹1,00,000 లేని వాళ్ళు వచ్చి 1,00,000 కోట్లు దోచుకున్నారు. ఎవరైనా ఏమైనా చేస్తున్నారా న్యాయం? వాళ్ళని ప్రశ్న అడిగమ్మా. నేను ఇప్పుడు ప్రపంచంలో 58 యుద్ధాలు 193 దేశాల్లో జరుగుతున్నాయి. 58 పెద్ద యుద్ధాలు ఆపడం కొరకు ఈ యుద్ధం ద్వారా మన దేశంలో తినుబడి పదార్థాలు, చమురు అన్ని డబల్ అయిపోయి ఎవడు పట్టించుకోవట్లేదు. ప్రధాన మూలం ఎక్కడుంది? అమెరికాలో. యుద్ధం చేస్తుంది ఎవరు? అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్తో. యుద్ధం ఆపడానికి 58 యుద్ధాలు ఆపడానికి సెప్టెంబర్ 24న వచ్చే నెల వాషింగ్టన్ డీసీలో ప్రపంచంలో ఉన్నవారిని, ముఖ్యంగా మన తెలుగు వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఫిబ్రవరి 22 చెన్నైలో ఏ విధంగా ప్లాట్ఫామ్ ద్వారా ప్రపంచ శాంతి కొరకు మెసేజ్ పంపించాను. సో నేను ఎక్కడ ఉండాలి? మా ప్రజాశాంతి పార్టీ ప్రతి గ్రామంలో యాక్టివ్గా ఉంది. అన్నిటికంటే ముఖ్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను మద్దతు ఎందుకు ఇచ్చాను? గత ఎలక్షన్లో న్యాయం జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాం, అభివృద్ధి చేద్దామని. ఆయన బిజీ అయిపోయి ఆయన పనుల్లో ఆయన తిరుగుతున్నాడే తప్ప పాలుగారు నేను వస్తాను సమిట్కి, ఆయన అయితే ₹1,00,000 తేలేడు. సంవత్సరానికి 1,00,000, 2,00,000 కోట్లు అప్పు. ఈ 3 సంవత్సరాల్లో 5,00,000 కోట్లు అప్పు పెరిగిపోయింది వడ్డీలతో సహా. 4-5 లక్షల కోట్లు తెలంగాణలో. ఆంధ్రాలో అయితే ఇంకా దరిద్రంగా ఉంది. రమ్మంటే రారే ముఖ్యమంత్రులు. ఇక్కడ మీరు చూశారు కదా, TV9 రజనీకాంత్ తమ్ముడు వచ్చారు. క్యాపిటల్ హిల్లో మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ నాతో పాటు కలిశారు. ఆయన పేరు ఈయనకు వినలే, పరిచయం చేశాను. ఈజ్ మిస్టర్ రజనీకాంత్, నా తమ్ముడు అని. స్పీకర్ జాన్సన్ కి ఇంకొక 1 అవర్లో ట్రంప్తో మీటింగ్ పెట్టాను ఆయనకి. సేమ్ డే 5 గంటలకి ఇది, 7 గంటలకు ఆ మీటింగ్. మరి ముఖ్యమంత్రులు వస్తే పెట్టనా? అది కళ్ళు నెత్తి మీదకి వచ్చేసి స్వార్థం పెరిగిపోయి ఉన్న భూములను దోచేసుకుంటూ కుటుంబాలను లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారని అందరూ ఆరోపిస్తున్నారు. మాట్లాడతాను, టైం వచ్చినప్పుడు మరలా మాట్లాడతాను. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో జంజి వాచ్ చేస్తున్న వారందరూ 100 మందికి పంపించండి.
గారు మీరు భారతీయ ఎక్కడున్నా మన న్యాయం దేశం గురించి ప్రపంచ శాంతి గురించి ఆలోచిస్తారని మీ అభిమానులందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు మీరు ఎక్కడైతే వాయిస్ రేస్ చేశారో లింగమనేని ఘటనకి సంబంధించి ఆ యువతికి కూడా న్యాయం జరగాలి. అలాగే మీరు చేసిన 3 డిమాండ్లను కూడా ప్రభుత్వం పోలీసులు త్వరలోనే నెరవేర్చాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.